ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కార్యక్రమానికి గెస్ట్గా వెళ్లారు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తన నటనకు నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ నుండి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఏకైక వ్యక్తి అల్లు అర్జున్. ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ అవార్డు గురించి ప్రస్తావనకు వచ్చింది. అయితే దీనిపై బన్నీ మాట్లాడిన మాటలను యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మరీ ఇలా అడ్డంగా దొరికిపోయాడేంటబ్బా అని నెటిజన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇంతకీ బన్నీ అప్పుడు ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఏం మాట్లాడాడో చూద్దాం. అన్స్టాపబుల్ షోకి అల్లు అర్జున్ గెస్ట్గా వెళ్లిన ఎపిసోడ్ నవంబర్ 15న టెలికాస్ట్ కాబోతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. నేషనల్ అవార్డు గురించి ఈ షోలో బాలయ్య బాబు అడిగిన ప్రశ్నకు అల్లు అర్జున్ స్పందిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. తాను నేషనల్ అవార్డు ఎవరికి వచ్చింది అని లిస్ట్ చూద్దామని చెక్ చేస్తే ఒక్కరికి కూడా నేషనల్ అవార్డు రాలేదని, ఆ విషయం తెలిసి తాను షాక్ అయ్యానన్నారు. అప్పుడే ఎలాగైనా ఆ నేషనల్ అవార్డు కొట్టాలని ఫిక్స్ అయ్యాయని చెప్పారు. నేషనల్ అవార్డు దిశగానే ప్రయత్నాలు చేశానని అల్లు అర్జున్ ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ భారీ స్థాయిలో ట్రోల్ అవుతున్నారు. గతంలో నేషనల్ అవార్డు గురించి ఈయన చేసిన ఓ వీడియోను సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటని ప్రశ్నించగా బన్నీ ఇప్పుడు చెప్పిన సమాధానానికి విరుద్ధమైన జవాబిచ్చారు. నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పడంతో ఈ అవార్డు అందుకుంటున్న టాలీవుడ్ హీరోలలో తాను ఏ మూడో వ్యక్తినో లేక నాలుగో వ్యక్తినో అనుకున్నానని, కానీ తానే మొదటి వ్యక్తి అని టీవీలో చెప్పే వరకు తనకు తెలియదన్నారు. ఆ క్షణం నాకు చాలా షాకింగ్ అనిపించింది అంటూ అల్లు అర్జున్ గతంలో నేషనల్ అవార్డు గురించి తెలిపారు. అప్పుడు అల్లు అర్జున్ చెప్పిన ఆ సమాధానాన్ని బట్టి చూస్తే అప్పటి వరకు నేషనల్ అవార్డు గురించి అల్లు అర్జున్కి ఏ ప్లాన్ లేదని అర్థమవుతోంది. కానీ తాజాగా చెప్పిన సమాధానం మాత్రం గట్టిగా కృషి చేసి ఆ అవార్డు సాధించినట్లుగా ఉంది. ఇలా నేషనల్ అవార్డు విషయంలో అల్లు అర్జున్ విభిన్న రకాలుగా మాట మార్చి మాట్లాడి యాంటీ ఫ్యాన్స్ చేతికి అడ్డంగా దొరికిపోయాడు.